పోవడం మంచి చేతులు ఉంటుంది, రావడం మంచి చేతులు ఉండదు అని. అంతేగా. ప్లీజ్ ఇప్పుడు లాగేటప్పుడు వినిపిస్తుంది. హలో బాయ్స్, సో ఈరోజు మన ఈ వీడియో ఏంటంటే మనం ఒక రైడ్ వెళ్తున్నాము. అది నైట్ రైడ్. సో మనం ఎవ్రీ వీక్ క్రికెట్ మ్యాచ్ వీడియోస్ పెడుతుంటాను. సో ఈ వీక్ మేము క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. సో మా వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇంజూరీ ఉన్నారు, కొంతమంది అవైలబుల్ లేరు. సో ఈ వీక్ ఒక రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఈ వీక్ మేము మ్యాచ్ ఏం ఆడలేదు. సో ఈ రైడ్ ఏంటంటే ఇది నేను చాలా రోజుల నుంచి వీళ్ళ ఈ గ్రూప్తో వెళ్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు నాకు. సో ఈ గ్రూప్ ఏంటంటే గ్రూప్ నేమ్ వచ్చేసి మెషిన్ మోడ్స్. ఇది నేను ఫస్ట్ జాయిన్ అయిన రైడింగ్ క్లబ్. ఇది 2018లో జాయిన్ అయిన ఈ క్లబ్లో. సో అందరూ నాకు చాలా క్లోజ్, అడ్మిన్స్ కానీ వాళ్ళందరూ మనకు ఫ్యామిలీ లాగా. సో నాకు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళందరూ ఉన్నారు, కానీ నాకు మధ్యలో కుదరట్లేదు, రైడ్స్ వెళ్ళట్లేదు, వాళ్ళతో టైమింగ్ సెట్ అవ్వట్లేదు, లేకపోతే నాకు ఏదైనా వర్క్ ఉండి కుదరట్లేదు. సో ఈరోజు నైట్ రైడ్ ప్లాన్ చేస్తారు, డిన్నర్కి వెళ్తున్నాము బయటికి. సో అరౌండ్ 80 కిలోమీటర్స్, 2 and fro 160-170 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో ఈ గ్రూప్ స్పెషాలిటీ ఏంటంటే రైడ్ వెళ్ళడమే మన చేతిలో ఉంటుంది, రావడం మన చేతిలో ఉండదు. ఆడికి వెళ్ళాక మేము ఎటు వెళ్తామో తర్వాత అది దేవుడికే తెలుసు. సో ఈరోజు ఏంటంటే నేను చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుని ఈరోజు వెళ్తున్నా ఆ గ్రూప్తో. సో ఇదేంటంటే సర్ప్రైజ్ రైడ్. ఆ గ్రూప్లో ఎవరికి నేను ఇన్ఫార్మ్ చేయలేదు వస్తున్నాను అంటే. మాకు గ్రూప్లో ఏంటంటే మనం లిస్ట్ ఆఫ్ ది నేమ్స్ ఉంటాయి, అంటే ఎవరెవరు వెళ్తున్నారు, ఎంతమంది అని చెప్పేసి మనం ముందే నేమ్స్ ఇవ్వాలి. సో దాన్ని బట్టి వాళ్ళు హెడ్ కౌంట్ అవన్నీ చూసుకుంటారు. సో నేనేంటంటే ఈ రైడ్ నేను సర్ప్రైజ్గా వెళ్దామని అనుకుంటున్నాను. వాళ్ళకి చాలా రోజులు కలక 3-4 months అవుతుంది వెళ్ళక రైడ్స్ వాళ్ళతో. నేను పవన్ ఇద్దరం వెళ్తున్నాము. ఆ గ్రూప్లో లెరాయికి ఒక్కడికి తెలుసు, వాడికి ఒక్కడికి పవన్ చెప్పాడు లైవ్ పెట్టమని. సో వాళ్ళని మధ్యలో వెళ్ళి మేము క్యాచ్ చేస్తాం, నేను పవన్. సో నేను ఈరోజు నా Z100 ఇస్తున్నాను, పవన్ వచ్చేసి హిమాలయన్లో వస్తున్నాడు. సో మేమిద్దరం వెళ్ళి వాళ్ళని మధ్యలో సర్ప్రైజ్ చేస్తాం. ఆ వీడియో నేను కంటిన్యూ చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే మెషిన్ మోడ్స్కి మాకు సపరేట్ ఒక మాకు జెర్సీ ఉంది. ఆ జెర్సీ కూడా ఫస్ట్ టైం వేసుకుంటున్నా నేను తీసుకున్నాక. వాళ్ళు నాకు ఇచ్చి కూడా 3 months అయిపోతుంది, అది వేసుకోలేదు, ఫస్ట్ టైం వేసుకుంటున్నా. చూడాలి, మీకు చూపిస్తారు జెర్సీ ఎలా ఉందో. సో గైస్, ఇదే మన జెర్సీ మెషిన్ మోడ్స్ది. సో మా లోగో మెషిన్ మోడ్స్. సో ఇక్కడ మన ఇన్స్టా హ్యాండిల్ కూడా వీళ్ళు ప్రింట్ చేయించి ఇచ్చారు. సో చాలా బాగుంది, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. చూడాలి బాగుంది, రియాక్షన్ ఎలా ఉంటుందో. సో మనం మళ్ళీ వీడియోలో కలుస్తాం. బాయ్. సో గైస్, మా వాళ్ళు అయితే బయలుదేరినారంట. అందువల్ల పవన్ వచ్చినాడు, నేను కూడా మొత్తం రెడీ అయిపోయింది బీస్ట్. సో మనం స్టార్ట్ అయిపోదాం. అయితే మధ్యలో వనస్థలపురం దగ్గర క్యాచ్ అవుదాం అనుకుంటున్నాము, అంటే రామకృష్ణ దాటినాక క్యాచ్ అవుదామనే ప్లాన్. చూడాలి మరి ప్లాన్ సార్. నేను పవన్ గట్టి కొట్టుకుంటూ వస్తున్నాము, వీళ్ళు ముందు వెళ్ళిపోయారని చెప్పేసి. అయితే అందువేళ మేము మ్యాప్ చూసుకోలేదు.
వీళ్ళు మధ్యలో ఎక్కడో ఆగారు చోటుపల్లి దగ్గర. మేము చూసుకోకుండా కొట్టేస్తున్నాం. వెంటనే విక్కీ ఫోన్ చేసిండు, అన్న ఎక్కడున్నావు అని. ఏం రా చెప్పు అంటే, ఏం లేదు సర్ప్రైజ్ ఏమన్నా ప్లాన్ చేసినావా అంటే, ఏం రా అన్న. సేమ్ నీ కలర్ Z900 అన్న, సేమ్ బైక్, సేమ్ వైట్ కలర్, సేమ్ హెల్మెట్, నువ్వేనేమో అని ఫోన్ చేసిన అంటే, లేదు లేదు ఏం కాదు నేను బయట ఉన్నా అన్న. అన్న నిజం చెప్పన్నా అన్నీ మ్యాచ్ అవుతాయి కానీ హెల్మెట్ జాకెట్ అన్నీ మ్యాచ్ అవుతాయి అన్న, ఎగ్జాస్ట్ కూడా సేమ్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అంటే ఏమో నాకు తెలుదురా అన్న. సో వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను వెనక్కి వెళ్తున్నా. ఆల్రెడీ వాడు డౌట్ వచ్చింది, చూద్దాం ఎలా రేట్ అవుతాడు. వీడు అంగిల్లో వచ్చినాడు. అరే ఏదో స్ప్లెండర్ కనపడతలేదు. వస్తే అవునా ఈరోజు ఫోటో చూసారా ఇంత చుట్టూ పెట్టుకొని? నేను గుర్తుపెట్టినా చూసి అది కాదు, ఈరోజే ఫోటో చూసినా మొత్తం హెయిర్ ఇక్కడ దాకా పెట్టి. డిన్నర్ అయిపోయింది. మా మిషన్ మోర్స్ అడ్మిన్ నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పా మిషన్ మోర్స్ గురించి అంతా, జెర్సీ అంతా. అయితే మనోడు నేను వచ్చే ముందు ఎక్స్పెక్ట్ చేసి సౌండ్ని ఫోన్ చేసినాడు, అది కూడా చెప్పిన అయిపోయింది. సో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఉందంట. సో ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి కాఫీ తాగేసి జంపా ఇంకేమైనా పోవాలి చూద్దాం. నేను వచ్చేటప్పుడు అదే చెప్పా, ఈ గ్రూప్ స్పెషాలిటీ ఏంటంటే పోవడం మంచి చేతులు ఉంటుంది, రావడం మంచి చేతులు ఉండదు అని. సో మరి వెళ్దాం. సరే ఓకే. అరే అందరూ ఒకసారి లైన్ ఉండండి. ఇట్లా అనండి అందరూ సైడ్. అరుంధతి నక్షత్రం చూపించినట్టుంది అది. అయ్యో ఆయన జై ఏంటో నాకు తెలియదు. కరిష్మా V3 హిమాలయన్ CV 300 NS V4 S పల్సర్ 2525 R15 N V3 సూపర్ స్ప్లెండర్ హిమాలయన్ స్క్రాంబ్లర్. ఇప్పుడు లాగేటప్పుడు వినిపిస్తుంది, కొట్టుకుంటూ పోతానంట అన్న. లాగేటప్పుడే వినిపిస్తుంది బాగా. మీకు ఆపినప్పుడు ఏంటంటే అంత ఎక్కువ రాదు. బైక్ వేరే ఉన్నా
స్టాండ్ తీయాలి స్టాండ్ అయిపోతుంది ఆర్పిఎం ఇవ్వచ్చు కదా ఫాలో చేయాలా మళ్ళా ఫాలో చేయకపోతే కష్టం ఓకే బాయ్ ఇట్స్ టైమ్ టు ఎండ్ ది రైడ్ అయిపోయింది సో ఎల్బీ నగర్ నుంచి డిస్పర్స్ అయిపోతాం అందరం విక్కీ ఫోటో ఇస్తున్నాడు విక్కీ బాయ్ అరే ఎవరైనా పొడుగున్నాడు ఏంట్రా వెళ్ళే ముందు ఆనవాయితీ సెల్ఫీ ఎగ్జాస్ట్ పవర్ కాదు సో గైస్ రైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చి బైక్ పెట్టేసాం. ఆల్మోస్ట్ ఒక 15 రైడర్స్ వచ్చారు. రైడ్ అయితే సూపర్ అయింది. ఇంక 1 వీక్ రెస్ట్ బీస్ట్కి. ఇంటికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12:30 అయింది. సో గ్రూప్ ఆఫ్ 15 రైడర్స్ వచ్చారు. సో ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాం. ఈరోజుకైతే ఇంతే ఇంకా. సో సైనింగ్ ఆఫ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.